హాయ్ బ్రో. బిగ్ బాస్ 8 ఎలా ఉందన్న? ద వర్స్ట్ వేస్ట్ ఇంకేమో దాని పేర్లు అంటారు, వేస్ట్ కంటెంట్. అందులో ఏం లేదు బ్రో, వేస్ట్ ఆఫ్ టైమ్, అన్వాంటెడ్ షో అది. దానివల్ల నో యూజ్ ఫర్ ఎనీ పీపుల్, ఈవెన్ దో ఫర్ పబ్లిక్. ఎవరిని అట్రాక్ట్ చేస్తుంది పబ్లిక్? దానివల్ల యూజ్ ఏంటి? దాని బదులు ఇప్పుడు గరికపాటి గారు చెప్తారు, ఆయన సూక్తులు వినడం వల్ల ఏదో ఒకటి 10లో ఒకటైనా ఆచరించడానికి ఇష్టపడతారు. మంచిని సత్యనారాయణ గారు చెప్తారు ఆరోగ్య సూత్రాల్లో ఏదో అందులోపలి అక్కడ ఈవెన్ దో ఒకటైనా ట్రై చేసేందుకైనా ఇష్టపడతారు. ఇది ఇందులో ఎంటర్టైన్మెంట్ అయితే నాకు అనిపించట్లేదు బ్రో. దీనికి బదులుగా ఏవో ఒక టైప్ ఆఫ్ సోషల్ యాక్టివిటీస్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పీపుల్ కానీ, ఆర్ఫనేజ్లో ఉండేవాళ్ళు కానీ, ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉండేటోళ్ళు కానీ, వీళ్ళతో ఏ ఎబిలిటీస్ ఉన్నాయో వాళ్ళతో పాటు ఒక షో చేసినా, వాళ్ళతో ఒక కామెడీ క్రియేట్ చేసినా ఐ ఫీల్ మోర్ హ్యాపీ. ఐ డోంట్ నో అబౌట్ ద పబ్లిక్. చాలా వ్యూస్ వస్తున్నాయి బ్రో, మరి నేను చెప్తున్నాను. నేను ప్రీవియస్గా మేము సైతం ప్రోగ్రాము మంచు లక్ష్మి గారు చేశారు బ్రో. ఐ డోంట్ వాంట్ టు హైలైట్ ద పీపుల్. అంటే ఆ టైప్ ఆఫ్ కూడా సోషల్ యాక్టివిటీయే. దానివల్ల పబ్లిక్కి ఎంతవరకు అది రిలీఫ్ ఇది వచ్చింది అంటే ఆ రిలేటెడ్ యాక్టివిటీస్ వల్ల కొంత యూజ్ ఉంటుంది, టీఆర్పీ రేటింగ్స్ వస్తున్నాయి. దానికి కూడా ఇదేం లేదే. ఆ రిలేటెడ్ యాక్టివిటీస్ కాకపోయినా వీళ్ళతోనే మనం ఫన్ క్రియేట్ చేస్తూ ఏదైనా ఒకటి తీయచ్చు. కంపల్సరీ అదైతే ఉంటుంది. సరే, ఈ సీజన్లో మీకు తెలిసిన వాళ్ళు ఎవరు? నాకైతే ఎవరు తెలీదు, తెలియాలని అనిపించుకోవట్లేదు కూడా. అసలు ఒక్క ఎపిసోడ్ కూడా చూడలేదా? ఒక్క ఎపిసోడ్, ఈవెన్ దో ప్రోమో కూడా చూడలేదు. అంటే మీ ఇంట్లో చూస్తారా? ఇంట్లో ఎవరో చూస్తూ చూడొచ్చు, అంటే ఇంట్లో చూస్తూ చూడొచ్చు. అందులో నాకు తెలుసు నాగార్జున హోస్ట్ అని తెలుసు. నాగమణి గంట విగ్ తీసినట్టు అవి ఇవి కనిపించాయి, అంతే. అంత తిప్పి అంత పర్టికులర్గా వైరల్ అయింది కాబట్టి. కానీ మరి ఇంకే విషయంలో వైరల్ అయితే మీరు చూస్తారా? వైరల్ అయినా అంటే మేము స్క్రోల్ చేస్తుంటాం బ్రో. ఏవో భక్తి సూత్రాలు, ఏవో ఈ రిలేటెడ్ సోషల్ రిలేటెడ్ యాక్టివిటీ అది చూస్తున్నప్పుడు మధ్యలోపల వస్తే ఏం చేయలేం. ఆ విగ్ అలా తీస్తున్నప్పుడు కనిపించింది, వెంటనే స్క్రోల్ చేస్తాను. బిగ్ బాస్ చూసే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? నో యూజ్, డోంట్ సీ, కైండ్లీ సీ ద స్పిరిచువల్ క్లాసెస్ ఆర్ ద మైథలాజికల్ ఆర్ ప్యాట్రియాటిక్ ఆర్ ఈ టైప్ ఆఫ్ సోషల్ ఆర్గనైజేషన్ యాక్టివిటీస్ ఏవైనా చూస్తూ వాళ్ళతో. ఇప్పుడు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ చాలామంది నేను చూస్తున్నాను, వాళ్ళలో చాలా ఎబిలిటీస్ ఉంటున్నాయి. వాళ్ళ టాలెంట్ని క్రియేట్ చేసుకోవాలంటే సెవరల్ ఉన్నాయి. వాళ్ళకి ఇవ్వచ్చు కదా ఆఫర్, వాళ్ళకి ఇవ్వండి, గ్రాప్ చేయండి. ఇప్పుడు మీలాంటి వాళ్ళు చాలామందికి మూవీస్ అంటే చాలా ఇంట్రెస్ట్, కానీ ఛాన్సెస్ రాక ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు ఈవెన్ దో బిగ్ బాస్లో కూడా 7 కంటెస్టెంట్స్ కర్ణాటక నుంచి తెచ్చారు. ఎందుకు తెచ్చారు? మన వాళ్ళని ఎందుకు సపోర్ట్ చేయట్లేదు? మన వాళ్ళని సపోర్ట్ చేసుకోవచ్చుగా. ఎందుకు? ఇప్పుడు నాకు తెలిసి ఇక్కడ థౌజండ్స్ ఆఫ్ పీపుల్, కృష్ణానగర్, యోసఫ్ కూడా ఆల్మోస్ట్ హైదరాబాద్లో మనం చూస్తే ఉన్నారు. వాళ్ళలో ఎందుకు ఇన్స్టాగ్రామ్ లోపల మనం ఎందులో చూస్తే యూట్యూబ్ లోపల వాళ్ళకి ఇస్తే ఐ ఫీల్ మచ్ మోర్ హ్యాపీ. నేను కూడా చూసుండేవాడిని ఏమో. మనల్ని మనం సపోర్ట్ చేసుకోవట్లేదు అనే కొంతవరకు బాధ. ఓకే, థ్యాంక్ యూ.